కూతురంటే కేసీఆర్ కి ప్రాణం అని చెప్తూ ఉంటారు. చాలా కాలం పాటు బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనో లేదంటే పెత్తనం ఇవ్వడం లేదనో ఏమో తెలియదు కానీ జైలు నుంచి వచ్చాక బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కీలక నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండడంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఇప్పటికే జాగృతి పేరిట సొంతంగా జనంలోకి వెళ్తున్న కవిత తాజాగా జనం బాటకు శ్రీకారం చుట్టారు. 33 జిల్లాల్లో పర్యటిస్తూ తన మార్కు చూపిస్తున్నారు. తనలో బీఆర్ఎస్ ఛాయలు అస్సలు లేవని నిరూపించుకుంటున్నారు. జనం బాట కార్యక్రమంలో కవిత కొత్తగా కనిపిస్తున్నారు. చేనేత చీరలు కట్టుకుని కొప్పుముడితో దర్శనమిస్తున్నారు. గతంలో జయలలిత ఎలా కనిపించేవారో అదే తరహాలో కవిత కూడా దర్శనమిస్తూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె కట్టు, బొట్టు, కొప్పు ఇవన్నీ కూడా జయలలిత తరహాలో ఉన్నాయని ఆమెను చూసిన జనాలు, అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కవిత తనకంటూ కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవిత పార్టీ పెడుతుందన్న వార్తల నేపథ్యంలో సక్సెస్ అవుతుందా లేదా అన్న టాపిక్ చర్చకొస్తోంది. గతంలో తెలుగునాట పార్టీ పెట్టిన మహిళా నేతల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది. కానీ ఆ ప్రయోగాలు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. అలాంటి నేతలు ఎక్కువగా ప్రముఖ కుటుంబాల నేపథ్యం నుంచే వచ్చారు. కానీ చివరికి వారిలో ఎవరూ పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించలేదు. తమ పార్టీలను మరో పార్టీలో విలీనం చేయడమో లేదంటే వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏం చేస్తుంది అన్నది తేలాలి. సొంత పార్టీ స్థాపిస్తారా లేక ఏదైనా జాతీయ పార్టీ వైపు అడుగులు వేస్తారా అన్న ప్రశ్నలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే కవిత కొత్త పార్టీకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. బీఆర్ఎస్ రాజకీయాల్లో ఓ దశాబ్దానికి పైగా చక్రం తిప్పిన కవిత ఓసారి ఎంపీ, ఎమ్మెల్సీగా సేవ చేశారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురయ్యారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం జనం బాట పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ప్రస్తుతం కవిత జనం బాట కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కవిత నడక ప్రజలకు అభివాదం చేసే విధానం పూర్తిగా మారింది. అయితే ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఈ లుక్ లో దర్శనమిస్తున్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు కవిత జనం బాట కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలను సావధానంగా వింటున్నారు. ముఖ్యంగా మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను, బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే 33 జిల్లాలలో 119 నియోజకవర్గాల్లో కవిత చేపట్టిన యాత్ర ఆమెకు కొత్త ప్లాట్ఫామ్ సెట్ చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కవిత తన పర్యటనలో కేసీఆర్ కూతురు అనే ఛాయలకు ఎక్కడా లేకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. అందుకే కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మ పెట్టుకుని రాజకీయం మొదలు పెట్టారు. అయితే కవితకు తమిళనాడు మాజీ సీఎం జయలలితే ఆదర్శంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా గతంలో తమిళనాడులో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. డిఎంకే నేతలు అసెంబ్లీలో తీవ్రంగా అవమానించినా తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత జనంలోకి వెళ్లారు. జనంలోనే నిత్యం ఉంటూ డిఎంకే పార్టీని గద్దెదింపారు. ఒకప్పుడు సినీ నటిగా ఓ వెలుగు వెలిగిన జయలలిత రాజకీయాల్లోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. ఆ తర్వాత తమిళనాడు సీఎంగా ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్సీ కవిత కూడా జయలలిత తరహాలో తయారవుతోందా అని అందరూ చర్చించుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి చోట తన కట్టుబొట్టుతో మాత్రమే కాకుండా ప్రసంగాలతో కూడా ఆకట్టుకుంటున్నారు కవిత. టాకింగ్ పవర్ ఉన్న కవిత ఏ విషయాన్నైనా కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే తనను కుట్ర చేసి పార్టీ నుంచి పంపించారని చెప్తున్నారు. ఇక పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత చెట్టు పేరు చెప్పుకుని బతికే ఉద్దేశం తనకు లేదని, తన దారి వేరైనప్పుడు ఆ దారిలో ధైర్యంగా వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు ఆకట్టుకుంటున్నారు. సామాజిక తెలంగాణ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదని ఓసీల్లో పేదలు, మహిళలు, యువత ఇలా అందరూ సామాజిక తెలంగాణలో భాగమనంటున్నారు. అందరికీ రావాల్సిన హక్కులు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు కోసం కట్టుబడి పనిచేస్తామని చెప్తున్నారు. చూడాలి మరి కవిత రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.